సో హాయ్ ఎవ్రీవన్. సో నిన్న మనం ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాట్ ఈజ్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ యాక్సెప్ట్స్ ఇన్పుట్ అండ్ గివ్స్ అవుట్పుట్ బై ప్రాసెసింగ్ ఇట్ అని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్. నెక్స్ట్ కాంపోనెంట్స్ చెప్పుకున్నాం. వాట్ ఆర్ దిస్ కాంపోనెంట్స్? ఫస్ట్ వన్ ఈజ్ హార్డ్వేర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్. ఇన్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఫిజికల్ పార్ట్స్ మనం నార్మల్ గా టచ్ చేయగలుగుతున్నాం. అవి ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైస్ అని 3 టైప్స్ ఉంటాయి. అందులో ఇన్పుట్ డివైజెస్ ఇన్పుట్ డివైజెస్ అంటే మనం ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాం, అది కీబోర్డ్, మౌస్, స్కానర్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ డిస్ప్లే రిజల్ట్స్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. మనకు అవుట్పుట్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్స్ స్పీకర్స్, ప్రింటర్స్, మానిటర్ ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ స్టోరేజ్ డివైజెస్. స్టోరేజ్ డివైస్ అంటే ఏంటి? స్టోర్ డేటా పెర్మనెంట్లీ. హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ ఏంటి? సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే కంట్రోల్స్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. తర్వాత అందులో ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే ఓఎస్, విండోస్ ఓఎస్, మ్యాక్ ఓఎస్, లినక్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ లో మనకి ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ లో కంట్రోల్స్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ లో మనం ప్రతి ఒక్కది ఏదైనా టాస్క్ పెర్ఫామ్ చేయడానికి యూజర్స్ అంటే మనం హెల్ప్ యూజర్స్ టు పెర్ఫామ్ టాస్క్. సో దానికి అప్లికేషన్స్ ఏంటి? క్యాలిక్యులేటర్, ఎంఎస్ ఆఫీస్, గూగుల్ క్రోమ్, ఇలా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఇందులో సిస్టమ్ సాఫ్ట్వేర్ లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ చేయడానికి, ఇది టాస్క్ పెర్ఫామ్ చేయడం. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మేనేజెస్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండింటిని కూడా మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. అందులో చెప్పాను విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్. ఇందులో వెర్షన్స్ ఉంటాయి. విండోస్ 7, విండోస్ 8.1, విండోస్ 10, విండోస్ 11, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్షన్స్ మనకు ఉన్నాయి. ఇవి ఎలా, ఎందుకు నేమ్స్ ఎలా పెడతారు అనేది నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. ఓకే. నెక్స్ట్ నిన్న మనం ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. హౌ టు క్రియేట్ ఫోల్డర్స్ అండ్ హౌ టు క్రియేట్ ఫైల్స్. నిన్న మనం ఈ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో, వరుణ్ ఐటీ ఒకటి, వరుణ్ టెక్ అని. నేను ఈ 2 ఫైల్స్ ని కూడా డిలీట్ చేస్తాను. ఎలా డిలీట్ చేస్తాను అంటే, ఇది స్- ఒక ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి మన కీబోర్డ్ లో డిలీట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. సో నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. సపోజ్ నేను గూగుల్లోకి వెళ్ళి ల్యాప్టాప్ కీబోర్డ్ అని కొడతా. ల్యాప్టాప్ కీబోర్డ్. ఇక్కడ చూడండి మనకి కీబోర్డ్స్ అన్ని వచ్చాయి. లెట్ మీ షో దిస్ ఇమేజెస్. ఓకే. ఇక్కడ చూడండి. సారీ. చూడండి ఇక్కడ కీబోర్డ్ లో మనకి ఇక్కడ డిఈఎల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. నేను ఏం చేస్తా అంటే ఆ డిలీట్ అనే ఈ బటన్, ఇది ఏదైతే కీవర్డ్ ఉందో ఈ డిలీట్ అని, ఈ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే నేను అది ప్రెస్ చేస్తున్నానో ఏమవుతుందో చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నాను, డిలీట్ అని చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇంకో అలా లేదు అంటే మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి, ఇక్కడ చూడండి రైట్ క్లిక్ చేసి డిలీట్ అని ఉంటుంది. ఇలా చేసినా సరే డిలీట్ అయిపోతుంది ఫైల్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఒకసారి మళ్ళీ ఎలా మనం నిన్న ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం మళ్ళీ. రీక్యాప్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది యాక్చువల్గా ఏం చెప్పాను, ఇది డెస్క్టాప్. ఇక్కడే కాదు, డెస్క్టాప్ లోనే కాదు, మనం ఎక్కడైనా ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రెసెంట్ మనం ఏంటంటే డెస్క్టాప్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి డెస్క్టాప్ మీద జస్ట్
ఓకే. సో ఇది డెస్క్‌టాప్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కర్సర్. ఈ కర్సర్‌ని నేనేం చేస్తానంటే మన మౌస్‌లో ఉన్న రైట్ క్లిక్ నేను చేస్తున్నాను. అసలు ఇది ఎలా ఉంటుంది రైట్ క్లిక్ అనేది అది కూడా చూపిస్తాను. సపోజ్ నేనేం చేస్తానంటే మౌస్ చూడండి. ఇక్కడ మౌస్‌లో మనకి ఇక్కడ చూడండి. ఈ మౌస్‌లో ఇక్కడ ఒక బటన్, ఇక్కడ ఒక బటన్. 2 బటన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక బటన్, ఇక్కడ ఒక బటన్. ఒకటి లెఫ్ట్ క్లిక్, ఒకటి రైట్ క్లిక్ అన్నమాట. సో, మనం దాన్ని ఎలా చేయాలి? జస్ట్ రైట్ క్లిక్ చేయండి. డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ చేశాక మనకేంటంటే ఆప్షన్స్ వస్తాయి. ఒక్క నిమిషం. యాహ్! ఐయామ్ బ్యాక్. సో, సారీ. సో, ఇక్కడ మనకి మౌస్‌లో ఏముంటుందంటే ఒకటి లెఫ్ట్ క్లిక్ ఉంటుంది. ఒకటి రైట్ క్లిక్ ఉంటుంది. సో, నా నా మౌస్‌లో నేనేం చేస్తా అంటే మౌస్‌లో రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ న్యూ అనే ఆప్షన్‌కి వెళ్లి ఇక్కడ ఏం చేస్తానంటే ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఈ ఫోల్డర్‌ని అంటే ఫస్ట్ నార్మల్‌గా ఇలా సెలెక్ట్ చేసి సింగిల్ క్లిక్ చేస్తే అవ్వదు. దీన్ని ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తామో ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మన మౌస్‌లో ఉన్న లెఫ్ట్ బటన్ ఉంటుంది కదా! లెఫ్ట్ దాన్ని ఏం చేయాలంటే 2 టైమ్స్ క్లిక్ చేయాలి దాన్ని. అప్పుడు ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసాం. నిన్న ఎలా చేసామో అలానే చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో నాకు ఫైల్ క్రియేట్ చేయాలి.
ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్ అంటే ఏంటి, ఒక అందులో ఏదో ఒక డేటా, అంటే ఏదో ఒక డేటా అని అనమాట ఒక ఫైల్. అంటే ఒక టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు, ఒక వర్డ్ ఫైల్ అవ్వచ్చు, ఒక ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఫైల్. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, రైట్ క్లిక్, మళ్ళీ కూడా ఏం చేస్తాను న్యూ. ఇక్కడ చూడండి, న్యూ అని క్రియేట్ చేయగానే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి, షార్ట్ కట్ అని, బిట్ మ్యాప్ ఇమేజ్ అని, వర్డ్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే టెస్ట్ డాక్యుమెంట్, ప్రెసెంట్ మనం ఏమి నేర్చుకోలేదు కాబట్టి టెస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. చూడండి, న్యూ టెస్ట్ డాక్యుమెంట్. నెక్స్ట్ సపోజ్ మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ న్యూకి వెళ్తున్నాను, వెళ్ళి ఇక్కడ ఏం చేస్తా అంటే ఈసారి నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అనేది ఇది ట్రై చేద్దాం ఒకసారి. సార్ జస్ట్ ఇంకొక డాక్యుమెంట్ ఇది చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదొక డిఫరెంట్, ఇక్కడ ఒక దీనికి ఒక సింబల్ సెపరేట్ గా ఉంది, దీనికి ఒక సింబల్ సెపరేట్. అంటే డిఫరెంట్ టెస్ట్ ఫైల్స్ కి డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉంటాయి. మన సింబల్స్ చూడగా అంటే మన మన అలా నేర్చుకున్న కొలది ఏంటంటే ఈ ఫైల్ చూడగానే మనకి ఓ ఇది వర్డ్ ఫైల్ అని, ఇది టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్ అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇది సో ఓకే, ఇప్పుడు మనం ఏంటి, ఇది ఒక ఫైల్ క్రియేట్ చేసాము, ఇక్కడ టెస్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసాము. నేను సపోజ్ వీటిని డిలీట్ చేయాలంటే సేమ్ మళ్ళీ అంతే, నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేయాలి, కీబోర్డ్ లో డిలీట్ అని ఉంటే డిలీట్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అదే విధంగా ఈ ఫైల్ కూడా డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. లేదు అంటే సేమ్ ఫైల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ఇక్కడ చూడండి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్, న్యూ అండ్ టెస్ట్ డాక్యుమెంట్. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ ని నాకు న్యూ టెస్ట్ డాక్యుమెంట్ అని కాదు, నాకు ఏదో ఒక నేమ్ తో కావాలి ఈ డాక్యుమెంట్. దాన్ని ఏమంటారంటే రీనేమ్ అంటారు. దాన్ని రీనేమ్ అని వాడితే దాన్ని ఏమంటారంటే రీనేమ్. అంటే మళ్ళీ ఫైల్ యొక్క నేమ్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇది నచ్చలేదు ఈ ఫైల్ నేమ్, నేను నాకు నచ్చ అంటే నా ప్రాజెక్ట్ రిలేటెడ్ అనేసి. ఇప్పుడు సపోజ్ నేను నా దగ్గర ఒక టెక్ నోట్స్ ఉంది, నార్మల్గా ఏదైనా నోట్స్ ఉంది, నాకు ఇది ఒక నోట్, ఏదైనా ఒక సపోజ్ ఒక టెస్ట్ ఫైల్ రిలేటెడ్ టు ఒక ఎంఎస్ ఆఫీస్ నోట్స్ అనుకుందాం. దీన్ని నేను ఏం చేయాలంటే దీనికి రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రీనేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, సింబల్ ఏ అని సింబల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయగానే నాకు రీనేమ్ అని చూపిస్తుంది, F2 అని, అంటే షార్ట్ కట్ వాడండి అని చెప్తుంది. ప్రజెంట్ మనము షార్ట్ కట్స్ ఏం నేర్చుకోవట్లేదు కాబట్టి రీనేమ్ మీద క్లిక్ చేస్తే మీకు చూడండి ఈ బాక్స్ లోపలికి వెళ్ళింది కర్సర్ మొత్తం. నేను ఏం చేస్తానంటే మన కీబోర్డ్ లో ఒక బ్యాక్ స్పేస్ ఉంటుంది, అది డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేశాను. ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేయగానే నాకు నెక్స్ట్ పర్సన్ పక్కన ఇలా ట్యాప్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అని ఫైల్ క్రియేట్ అయింది. అంటే ఎంఎస్ ఆఫీస్ అనే నేమ్ చేంజ్ అయింది, రీనేమ్ అయింది ఫైల్. సో మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, ఎలా ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఎలా ఫైల్ క్రియేట్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో మనం ఇప్పుడు ప్రతి ఒక్క స్టెప్ మనం ఎలా క్రియేట్ చేసాం, ప్రతిదీ కూడా మనం రాసుకుందాం. అసలు ఏంటి, ఫస్ట్ ఫోల్డర్స్ అంటే ఫోల్డర్ అని రాసుకుందాం. ఫోల్డర్ అంటే ఏంటి, మీకు నేను ఏం చెప్పాను, ఫోల్డర్ అనేది ఒక కంటైనర్ లాంటిది. మనం అన్ని ఒకే దాంట్లో ఒక బ్యాగ్ లో అన్ని బుక్స్ ఒకే బ్యాగ్ లో పెట్టామంటే ఆ బ్యాగ్ అనేది ఒక కంటైనర్, అంటే ఆ బ్యాగ్ అనేది ఒక ఫోల్డర్. ఆ బ్యాగ్ లోపల ఉండే బుక్స్ అన్ని కూడా ఫైల్స్ అని కన్సిడర్ చేసుకోండి. ఇది ఫోల్డర్. ఇప్పుడు ఫోల్డర్ అంటే ఏమని రాసుకోవాలి, ఏ ఫోల్డర్ ఈస్ యూస్ టు ఆర్గనైజ్, folder is used to organize and store files. అంటే ఏం చెప్పాం, ప్రతిదీ కూడా మన అంటే ఒక బ్యాగ్ లో అన్ని ఆర్గనైజ్ అంటే ఏంటి, ఒక వెల్ మేనర్డ్ లో పెట్టుకోవడం అనమాట, ఒక పద్ధతిలో పెట్టుకోవడం. అది వాటిని ఏం చేస్తామంటే స్టోర్ చేస్తున్నాం ఆ ఫైల్స్ అనేది. ఫోల్డర్ లోనే కదా మనం ప్రతి ఫైల్ ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ నార్మల్ గా మనం ఎలా, అసలు స్టెప్స్ ఏంటి, ఫోల్డర్ ని క్రియేట్ చేయడానికి స్టెప్స్ ఎలా అనేది మనం చూద్దాం. ఫోల్డర్ స్టెప్స్ ఎలా, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఏం చేసాం, ఫస్ట్ డెస్క్టాప్ కి వెళ్ళాం. ఫస్ట్ స్టెప్, గో టు డెస్క్టాప్ కి వెళ్ళాం. డెస్క్టాప్ లేదంటే ఎనీ లొకేషన్, మీకు చెప్పాను కదా డెస్క్టాప్ లోనే కాదు ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, అది కూడా మీకు చెప్తాను తర్వాత. మనం ఎలా ఎక్కడికి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏం చేసాం, డెస్క్టాప్ వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ డన్ ద రైట్ క్లిక్ చేసాం. ఏం చేసాం, డెస్క్టాప్ మీద ఒక బ్లాంక్ స్పేస్ మీద క్లిక్ చేయాలి. బ్లాంక్ స్పేస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి న్యూ ఆప్షన్ ఏం రావట్లేదు. అందుకే ఏం చేస్తున్నాను, డెస్క్టాప్ మీద వచ్చి ఎక్కడ ఏ ఫైల్ మీద కాకుండా ఒక బ్లాంక్ స్పేస్ లో క్లిక్ చేస్తే న్యూ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది. ఈ ఫైల్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు ఏం న్యూ అనే ఆప్షన్ కనిపించదు. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్.
నెక్స్ట్ స్టెప్ ఏంటి, రైట్ క్లిక్ చేసేసాం. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేసాం, మనం రైట్ క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ న్యూ ఆప్షన్, సెలెక్ట్ ద ఆప్షన్ న్యూ, న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. న్యూ అనే ఆప్షన్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో అక్కడ మనకి ఆప్షన్ ఏముంటుంది, ఫోల్డర్, ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఫైల్ క్రియేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్, మనకి ఎలా న్యూ ఫోల్డర్ ఆర్ న్యూ ఫోల్డర్ 1 అని అలా అలా క్రియేట్ అవుతుంది, న్యూ ఫోల్డర్ తో క్రియేట్ అయింది. ఓకే, ద నేమ్ ఆఫ్ న్యూ ఫోల్డర్, ద ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ స్టెప్, ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేసాం, మనకి ఫోల్డర్ నేమ్ మనకు కావాలి అనుకుంటే రీనేమ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫోల్డర్ నేమ్, okay, if you want to change the folder name, then right click on the folder మీద రైట్ క్లిక్ చేసి then right click on the folder and select the option రీనేమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఫైల్ నేమ్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద పాయింట్. ఇఫ్ యూ వాంట్ చేంజ్ ద ఫోల్డర్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఎలాగా. సో ఇవి స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫోల్డర్, స్టెప్స్ టు క్రియేట్ ఫోల్డర్. ఓకే, సో ఇవి స్టెప్స్ ఎలా క్రియేట్ చేయాలి. నేను నార్మల్గా మీకు నిన్న ఆల్రెడీ ఎస్టర్డేస్ క్లాస్లో చెప్పాను మీకు. ఇప్పుడు నేను ఈ ఫైల్ డిలీట్ చేస్తున్నా. ఈ ఫైల్ డిలీట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే, చూడండి నేను ఏం చేయలేదు, రైట్ క్లిక్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో దీనికి ఏంటంటే ఒక షార్ట్ కట్ ఉంటుంది మన కీబోర్డ్ లో, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అని ఉంటాయి అనమాట. కంట్రోల్ తో పాటు షిఫ్ట్ ఎన్, రెండు కంట్రోల్ షిఫ్ట్ ఒకేసారి పట్టుకొని ఎన్ మనం చేస్తే ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. సో నేను ఇవన్నిటిని డిలీట్ చేస్తున్నాను ఫోల్డర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ కట్ కీ టు క్రియేట్ ఏ ఫోల్డర్. షార్ట్ కట్ కీ టు ఫోల్డర్ ఏంటి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఎన్ ప్రెస్ చేస్తే మనకి ఫోల్డర్ అనేది డైరెక్ట్ గా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఏమి చేయకుండా కూడా ఇది క్రియేట్ అయిపోతుంది. ఈ స్టెప్స్ ఏమి ఫాలో అవ్వకుండా నేను డైరెక్ట్ గా నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది షార్ట్ కట్ కీ. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫైల్. దానికన్నా ముందు మనం వాట్ ఈజ్ ఏ ఫైల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ ఫైల్ అంటే ఏం నేర్చుకున్నాం మనం. ఫైల్ అనేది ఏం చెప్పాం, ఒక డేటాని స్టోర్ చేస్తుంది అనమాట మనకి. ఇట్ స్టోర్స్ ద డేటా. ఎలా స్టోర్ చేస్తుంది, లైక్ టెక్స్ట్, మనం టెక్స్ట్ లో చూసాం, వర్డ్ డాక్యుమెంట్ చూసాం, అలాగే అదే విధంగా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా కూడా ఫైల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఒక వీడియో మనకు ఒక మూవీ ఉంది, ఆ మూవీని అంటే ఆ ఫైల్ కాపీ చేసి నాకు ఇవ్వండి, అయితే మూవీ కాపీ చేసి ఇవ్వండి, మూవీ ఫైల్ కాపీ చేసి ఇవ్వంట. ఎందుకంటే అదొక ఫైల్ అనమాట. అదొక ప్రతి ఫైల్ కి ఒక నేమ్ మనం పెట్టుకోవచ్చు. So, what is a file? A file stores the data like text, images, or any other programs. ఏమైనా ప్రోగ్రామ్స్ అంటే ఏమైనా కోడింగ్ రిలేటెడ్ కానీ ఏమైనా సరే, ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా వీడియోస్ కానీ ఏవైనా కూడా ప్రతి ఒక డేటా, ఏ డేటా ఉన్నా సరే అది కూడా ఒక ఫైల్ కింద కన్సిడర్ చేయాలి మనం. సో ఇప్పుడు స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫైల్, మనం ఎలా క్రియేట్ చేసాం ఫైల్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఎలా క్రియేట్ చేసాం, ఫస్ట్ మనం ఏం చేసామంటే క్రియేట్ చేసిన ఫోల్డర్ ని ఓపెన్ చేసాం. ఓపెన్ ద ఫోల్డర్ విచ్ వాస్ ఆల్రెడీ క్రియేటెడ్. సో ఇప్పుడు మన ఫోల్డర్ ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో అది మనం ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే
మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ చేస్తాం, రైట్ క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్ చేసి ఎక్కడ రైట్ క్లిక్ చేయాలి? ఏదైనా బ్లాంక్ స్పేస్ మీద సేమ్ ఇక్కడ ఏదైతే మనం ఈ పాయింట్ ఉందో రైట్ క్లిక్ ఆన్ బ్లాంక్ స్పేస్ అని, ఇక్కడ కూడా సేమ్ పాయింట్ రైట్ క్లిక్ ఆన్ బ్లాంక్ స్పేస్. సెకండ్ పాయింట్ రైట్ క్లిక్ చేసాం బ్లాంక్ స్పేస్ మీద. నెక్స్ట్ ఏం చేసాం? సేమ్ మళ్ళీ రైట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆప్షన్ ఏమో సెలెక్ట్ న్యూ అని వస్తుంది. న్యూ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ న్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, సపోజ్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు మీకు నచ్చే విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఇస్తున్నాను. టెక్స్ట్ డాక్యుమెంట్, టెక్స్ట్ డాక్యుమెంట్ అంటే ఇవి స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫైల్. లాస్ట్ నెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది. ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి? మీకు నచ్చిన నేమ్ ఇక్కడ ఏదైతే ఫోల్డర్ మనం క్రియేట్ చేసేది ఇక్కడ ఏదైతే రాసుకున్నామో సేమ్ ఇదే పాయింట్ ని మనం మళ్ళీ చేసుకోవాలి. ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫైల్ నేమ్, ఇక్కడ మనకి ఫైల్ గురించి మాట్లాడుతాం. దెన్ రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్, రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్ అండ్ సెలెక్ట్ ద ఆప్షన్ రీనేమ్. సేమ్ ఇక్కడ ఫోల్డర్ కి ఎలా అయితే మనం రైట్ క్లిక్ చేసి చేసామో అదే విధంగా మనం ఫైల్ కూడా చేయాలి. దీస్ ఆర్ ద స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫోల్డర్. సో నౌ వీ హ్యావ్ లర్న్, మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈస్ ఏ ఫోల్డర్, ద స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫోల్డర్, అండ్ వాట్ ఈస్ ఏ ఫైల్, అండ్ the steps to create a file. These are very important. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఫైల్ని ఎలా అసలు ఎలా ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేసాం, ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేసాం నేర్చుకోండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఒక సింబల్ మీకు కనిపిస్తుంది, ఒక ఫైల్ లా కనిపిస్తుంది కదా. ఈ ఫైలే కాదు, ఎక్కడైనా మీరు సపోజ్ ఒక ఫోల్డర్ క్రియేట్, ఇది ఒక ఎంప్టీ ఫోల్డర్. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ స్టార్ట్ బ్యాకప్ న్యూ ఫోల్డర్ అని, ఇక్కడ సర్చ్ న్యూ ఫోల్డర్ అని, ఇక్కడ న్యూ అని ఏవేవో కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, ఇక్కడేమో హోమ్, గ్యాలరీ, డెస్క్టాప్, డౌన్లోడ్స్ అని ఏవేవో కనిపిస్తున్నాయి, డిస్ పీసీ అని ఉంది. ఇవన్నీ ఏంటి అసలు? ఇప్పుడు ఇవి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. మన ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునే ముందు ఇవన్నీ మనం తెలుసుకుంటేనే ప్రతిదీ కూడా మనం తర్వాత ఎంఎస్ ఆఫీస్ తర్వాత ప్రతిదీ నేర్చుకున్నప్పుడు ఎక్కడ ఏంటి అనేది మనకి ఈజీ ఉంది. ఇది మినిమం మనకి ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి మనకి. సో ఇప్పుడు నేను ఫోల్డర్ ఓపెన్ చేసేటప్పుడు ఏమైందంటే, ఒక ఫోల్డర్ ఓపెన్ చేసేటప్పుడు నాకు మొత్తం ఇలా వచ్చింది. ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి లెఫ్ట్ యారో మార్క్, ఇక్కడేమో రైట్ యారో ఉంది, అప్ యారో ఉంది, ఇక్కడేమో ఇక్కడ ఒక రీఫ్రెష్, దీన్ని ఏమంటారంటే రీఫ్రెష్ బటన్ అంటారు. ఈ రీఫ్రెష్ బటన్ అంటే ఏంటి? ఈ ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను ట్యాప్ చేసేటప్పుడు ఇదంతా ఒక పాత్ లాగా వస్తుంది. ఇదంటే ఏంటి? అసలు ఇక్కడ సర్చ్ న్యూ ఫోల్డర్ ఉన్నది, ఇదంటే ఏంటి? ఈ న్యూ అని ఉంది ఇక్కడ, ఇది ఏంటిది? షార్ట్ అంటే ఏంటి? వ్యూ అంటే ఏంటి? ఇవి అసలు ఎందుకు డిజేబుల్ అయి ఉన్నాయి? అసలు ఇక్కడ 3 డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఈ 3 డాటెడ్ లైన్స్ వల్ల ఏంటి? ప్రతిదీ యూజ్ ఏంటి? నెక్స్ట్ డీటెయిల్స్ అంటే ఏంటి? హోమ్ అంటే ఏంటి? గ్యాలరీ. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఫోల్డర్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసేసి డైరెక్ట్ గా నేను ఈ పేజ్కి వచ్చేసాను. సపోజ్ ఫోల్డర్ లేదు, ఫోల్డర్ లేదు నా దగ్గర. అప్పుడు ఎలా ఓపెన్ చేస్తాను దాన్ని? ఇక్కడికి వస్తే మీరు చూడండి, ఇక్కడికి వస్తే మీకు కనిపిస్తుంది. మీకు నేను ఇక్కడ ఏం చేశానంటే క్లిక్ చేశాను. క్లిక్ చేయడం వల్ల నేను ఇవన్నీ క్లోజ్ చేస్తాను, అన్ని క్లోజ్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఐ విల్ క్లోజ్. ఓకే, ఓకే. ఇప్పుడు ప్రతిదీ క్లోజ్ చేశాను. ఇక్కడికి రాగానే కర్సర్ రాగానే ఏం చూపిస్తుంది? ఫైల్ ఎక్స్ప్లోరర్ అని కనిపిస్తుంది. మాకు ఏం కనిపిస్తుంది? ఫైల్ ఎక్స్ప్లోరర్. మన మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్లో మనకి చాలా మందికి ఫైల్ మేనేజర్ అని, ఫైల్స్ అని, గూగుల్ ఫైల్స్ అని, కొందరికి రకరకాలుగా మనకి డిఫరెంట్ నేమ్ తో పిలుస్తారు అన్నమాట. అదే విధంగా మనకి మొబైల్లో ఎలా అయితే ఉంటుందో ద సేమ్ వే వీ విల్ ఫైండ్ ఇన్ ద అవర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. సో అదే విధంగా ఇక్కడ కూడా మన ఫైల్ ఎక్స్ప్లోరర్ ఎందుకు ఉంటుంది? మన డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏదైనా ఫోటో కానీ ఏదైనా మనం నార్మల్ గా అయితే మనం ఏం చేస్తున్నాం? ఫోటో తీయని వెంటనే గ్యాలరీకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడంటే గ్యాలరీ ఉంది. ఒకప్పుడు గ్యాలరీ ఇవన్నీ సపరేట్ లేకుండా ఏం చేసేవాళ్ళంటే ఏదైనా కావాలి అనుకుంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ కి వెళ్ళి మనం ఏంటంటే చూసుకోవాలి. గ్యాలరీలో మాత్రం మనకి ఏంటి వస్తాయి? ఓన్లీ ఫోటో. మొబైల్లో గ్యాలరీలో ఓన్లీ ఫొటోస్, వీడియోస్ వరకు మనం చూసుకోగలం. కానీ ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్ కానీ, ఒక
వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ కానీ ఏదైనా పీడిఎఫ్ ఫైల్ కానీ ఏవైనా ఓపెన్ చేయాలన్నా ఏమైనా చూడాలన్నా కంపల్సరీగా మనకు అవి ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి ఆ పాత అనేది మన ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళే చూడాలి. మొబైల్లో మనం ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనకు అన్ని ప్రతిదీ డేటా కూడా నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేశానో ఇక్కడ మొత్తం ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏమని వచ్చింది, ఫస్ట్ పైన హోమ్ అని వచ్చింది, మనకి హోమ్ అని వచ్చింది. అంటే ఇది ప్రెజెంట్ ఇది ఓకే. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఫోల్డర్ ఏం లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందులోకి వెళ్ళి ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంది కదా, మరి ఎప్పుడైతే నేను కర్సర్ని ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఉంది, నేను ఫైల్ ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేశాను. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏమవుతుందంటే ఇక్కడ హోమ్, గ్యాలరీ ఇవన్నీ కనిపించాయి మనకి ముందు చెప్పినట్టు. సో ప్రతిది కూడా ఇప్పుడు ఏంటి, ఇక్కడ డెస్క్టాప్ అని ఉంది చూసారు. ఇక్కడ డెస్క్టాప్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఇన్ని ఐకాన్స్, ఈ షార్ట్ కట్ కీస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఇదొక షార్ట్ కట్ కీ ఉంది, ఇదొక షార్ట్ కట్ కీ ఉంది, నెక్స్ట్ ఇదొక షార్ట్ కట్ కీ ఉంది, ఇదొక షార్ట్ కట్ కీ, ఇదొక ఇమేజ్, ఇదొక ఫైల్, ఇదొక టైప్ ఆఫ్ ఫైల్, ఇదొక యాప్ షార్ట్ కట్. ఇక్కడ డెస్క్టాప్, ఈ డెస్క్టాప్ అంటే ఏంటంటే ఇక్కడ మన ఇది ఉంది కదా, ఇది డెస్క్టాప్ అని చెప్పుకున్నాం కదా. ఈ డెస్క్టాప్ మీద మనకి ఏమేమైతే ఉంటాయో అవి మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇది డెస్క్టాప్, ఆ డెస్క్టాప్ లో ఏమేమైతే ఎక్కడ ఉంటాయో ఇక్కడ మనకి డేటా అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ డౌన్లోడ్స్, ఈ డౌన్లోడ్స్ అనేది మీకు చెప్తాను ఏంటనేది. డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, ఫొటోస్ ఉంటాయి ఇందులో, మ్యూజిక్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వీడియోస్, ఇవి ఫోల్డర్స్, ఇవి డిఫరెంట్ ఫోల్డర్స్, ఇవి మనం మనం పెట్టుకునే ఫోల్డర్స్ ఇవి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ దిస్ పీసీ అని ఒకటి ఉంది. ప్రతి ఒక్క ల్యాప్టాప్, ఎవరు ఏ ల్యాప్టాప్ ఎవరికి ఎంత ఎలాంటి ల్యాప్టాప్ ఉన్నా ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఎప్పుడైతే మనం ఇలా క్లిక్ చేస్తామో ఇక్కడ దిస్ పీసీ అని ఉంటుంది. ఈ దిస్ పీసీ మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక వాల్యూమ్ డి అని, వాల్యూమ్ ఈ అని, విండోస్ సి అని మనకి ఒక 3 అనేవి. దీన్ని ఏమంటారంటే డ్రైవ్స్ అంటారు. ఇదొక డ్రైవ్, ఇదొక డ్రైవ్, ఇదొక డ్రైవ్. మనకి ఇదొక సి డ్రైవ్ అంటారు దీన్ని. దీనికి ఏముంది, బ్రాకెట్ లో మనకి సి అని ఉంది, ఇక్కడ బ్రాకెట్ లో డి అని ఉంది, బ్రాకెట్ లో ఈ అని ఉంది. ఇవి మనం క్రియేట్ కూడా చేసుకోవచ్చు, కానీ అది డిఫరెంట్ ప్రాసెస్, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇవి మనం క్రియేట్ చేసుకోవచ్చు సపరేట్ గా. ఇప్పుడు నాకు ఇది 114 GB, నాకు 50 కావాలంటే నేను పార్షిప్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటి, ఇది నేమ్ ఏముంది, సి అని ఉంది, ఇక్కడ ఏముంది నేమ్ డి అని ఉంది, ఇక్కడ నేమ్ ఏముంది ఈ అని ఉంది. సో ఇక్కడ సి అని, దీన్ని ఏమన్నాము, డ్రైవ్స్ అన్నాం. సో దీనికి ఎలా పిలుస్తామంటే ఇక్కడ సి ఉంది కాబట్టి దాన్ని సి డ్రైవ్, ఇక్కడ డి ఉంది కాబట్టి దాన్ని డి డ్రైవ్, ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇది ఈ డ్రైవ్. ఇంకేమైనా ఎఫ్ అని ఉంది అనుకో, దాన్ని ఏమైంది ఎఫ్ డ్రైవ్ అంటాం అనమాట. నేను కొందరు వచ్చి నీకు అడుగుతారు, అది నీకు ఒక ఫైల్, ఐ హ్యావ్ ఏ ఫైల్, నా దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ నువ్వు ఏ డ్రైవ్ లో పెట్టారని అడుగుతారు. నువ్వు అప్పుడు దట్ ఫైల్ విల్ బి దేర్ ఇన్ ద డి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్ అని చెప్తాం అనమాట. ఈ డి డ్రైవ్ లో ఉందని మనం చెప్తాం. నువ్వు డి డ్రైవ్ లో ఉందని చెప్తే ఏం చేస్తామంటే నేను డైరెక్ట్ గా డి డ్రైవ్ ఓపెన్ చేసి నేను అందులో చూసుకుంటాను అనమాట. లేదంటే సి డ్రైవ్ అంటే సి డ్రైవ్ ఓపెన్ చేసి చూసుకుంటాను. అలా కాకుండా ఎవరైనా ఒక ఫైల్ ఎక్కడుంది అని అడిగితే, లేదు ఎక్కడుందో తెలియదు, ఫైల్లో ఉందంటే ఏ ఫైల్లో అని ఎందులో వెతుకుతాం, మనకు తెలియదు. ఈ డ్రైవ్ లో ఉందా, ఈ డ్రైవ్ లో ఉందా, ఈ డ్రైవ్ లో ఉందా. అందుకే మనం ఏంటంటే దీన్ని సి డ్రైవ్ అని, డి డ్రైవ్ అని నేమ్, మనకి ఎలాగైతే నేమ్ ఉంటుందో అలాగే ఈ డ్రైవ్స్ కూడా ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది అనమాట. ఆ నేమ్ ఎలా వచ్చింది, దీని అన్నిటిని డ్రైవ్స్ అంటాం. ఇక్కడ సి అని ఉంది కాబట్టి ఇది సి డ్రైవ్, ఇక్కడ డి అని ఉంది కాబట్టి డి డ్రైవ్, ఈ అని ఉంది కాబట్టి ఈ ఈ డ్రైవ్ అంటాం. ఇక్కడ న్యూ వాల్యూమ్ అని ఉంది కదా, ఈ న్యూ ఇక్కడ విండోస్ అని ఉంది, ఇక్కడ న్యూ వాల్యూమ్ ఉందండి. యాక్చువల్లీ ఈ న్యూ వాల్యూమ్ అని ఏదైతే ఉందో మనం దాన్ని కూడా, అది ఒక ఈ యొక్క డ్రైవ్ యొక్క నేమ్ అనమాట. ఈ డ్రైవ్ యొక్క నేమ్ ఈ న్యూ వాల్యూమ్, ఈ డ్రైవ్ యొక్క నేమ్ న్యూ వాల్యూమ్ ఈ డ్రైవ్ యొక్క నేమ్ ఈ న్యూ వాల్యూమ్ డి అనమాట. మనం ఇది ఈ నాకు న్యూ వాల్యూమ్ నచ్చట్లేదంటే ఇక్కడ చూడండి, నేను ఈ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ నాకు ఏం ఆప్షన్ వచ్చింది, ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ వచ్చింది. నేను రీనేమ్ అని క్లిక్ చేయగానే, రీనేమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నాకు మళ్ళీ ఈ కర్సర్ ఏమైంది, లోపలికి వెళ్ళి నువ్వు నీ నేమ్ కావాలంటే చేంజ్ చేసుకో, నీకు నచ్చినట్టు పెట్టుకో అని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ ఫర్ ద రీనేమ్. అంటే
ఇక్కడ మనం తెలుసుకోవాల్సి దిస్ పీసీ కానీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో మనం ఇందులో మనకి ఇలా కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు నా దాంట్లో 3 ఉన్నాయి, కొందరి దాంట్లో ఒకటే ఉంటుంది, కొందరి దాంట్లో 4, 5 ఉంటాయి. పార్టీషన్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడు ఒకవేళ దిస్ పీసీ క్లిక్ చేసిన వెంటనే ఏమైనా మీకు ఇలా డిఫరెంట్ గా కనిపిస్తే మీరు ఏం కంగారు పడక్కర్లేదు. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఓకే, ఇక్కడ ఇక్కడ ఓన్లీ 3 డ్రైవ్స్ ఉన్నాయి, వీళ్ళు ఇలా పార్టీషన్ చేసుకున్నారు, మిగతా వాళ్ళ దగ్గర 4 ఉండొచ్చు, కొందరి దగ్గర 5 డ్రైవ్స్ పార్టీషన్ చేసుకోవచ్చు, అలా కొన్ని. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం డ్రైవ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటి, ఈ డ్రైవ్స్ లో ఇక్కడ 42.4 GB, 31, 246, 114 అని ఉన్నాయి. ఇది ఏంటి అంటే ఇది ఒక మెమరీ అనమాట. ఇప్పుడు నార్మల్ గా మనకి మెమరీ కార్డ్ అని స్టోరేజ్ చేసుకున్న డేటా, ఈ మెమరీ కార్డ్ నీది ఎంత, మెమరీ కార్డ్ నీ మొబైల్ ఎంత ఇంటర్నల్ స్టోరేజ్ అంటే ఏం చెప్తాను, అది 128 GB, లేదంటే 256 GB, లేదా 512 GB అని ఒక్కొక్కటి చెప్పుకుంటాం. అలాగే ఈ మొత్తం ఈ 246, 114 యాక్చువల్ గా మొత్తం నా దగ్గర ఎంత ఉందంటే 500 GB హార్డ్ డిస్క్. దీన్ని ఏమంటారంటే హార్డ్ డిస్క్ అంటాం అనమాట. 500 GB ఉంది నా దగ్గర మొత్తం. ఈ 500 GBని ఏం చేసామంటే ఈ పార్టీషన్ కింద డివైడ్ చేసుకున్నాం. 246 అని, 114 అని, 114 అని. ఇక్కడ 42.4 GB ఫ్రీ ఆఫ్ 246 అంటే ఏంటంటే ఈ టోటల్ 246 GB ఉంది. ఈ టోటల్ 246 GBలో నేను ఓన్లీ ఇందులో మొత్తం యూజ్ చేయగా 42.4 GB మాత్రమే నా దగ్గర ఉందన్నమాట. ఇంకా నాకు 42.4 GB స్పేస్ ఉంది. నేను ఇప్పుడు ఏదైనా చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ వాల్యూమ్ డీకి వస్తే ఇక్కడ నాకు మొత్తం ఓవరాల్ ఈ డ్రైవ్ యొక్క మెమరీ 114 GB అనమాట. ఈ 114 GBలో నాకు ఇప్పుడు ఎంత ఖాళీ ఉందంటే 31.8 GB మాత్రమే ఖాళీ ఉంది. మిగతాదంతా కూడా అయిపోయింది. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ చూడండి బ్లూ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ ఏంటంటే ఇదంతా డేటా. అంటే ఈ మొత్తం వైట్ కలర్ లో నీకు ఈ బ్లూ కలర్ అంటే ఇంత డేటా ఉంది. ఈ మొత్తం ఈ స్మాల్ పీస్ అంటే చూడగానే మనకి ఓహో ఆల్మోస్ట్ ఒక 75% ఫిల్ అయిపోయింది, ఇది 25% ఉందని తెలుస్తుంది. ఇక్కడికి చూడండి, ఇక్కడికి వస్తే ఒక 50% ఉన్నట్టే ఉంది చూడగానే. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం 1114 GBలో 59.7 అంటే ఇందులో సగం అనమాట, ఆల్మోస్ట్ సగం. అందుకే ఇది సగం బ్లూ కలరే చూపిస్తుంది. మిగతా ఈ వైట్ ఏదైతే ఉందో అదంతా కూడా డేటా ఏమీ లేదు, ఖాళీ స్పేస్ ఉంది, నీ దగ్గర మెమరీ ఖాళీగా ఉంది, నువ్వు ఏమైనా ఫైల్స్ కాపీ అయినా మూవ్ చేసుకో, ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి. అదే విధంగా విండోస్ సిలో కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ఇదేంటో తెలుసుకున్నాం. దిస్ పీసీ కానీ విండోస్ సి అంటే ఏంటి, న్యూ వాల్యూమ్ విండోస్ అంటే ఇది ఒక నేమ్, న్యూ వాల్యూమ్ డి ఇది ఒక నేమ్, న్యూ వాల్యూమ్ ఈ ఇది ఒక నేమ్. కానీ మనం ఏం చేస్తామంటే డి డ్రైవ్ నేను రీనేమ్, ఒకవేళ ఈ ఫైల్ నేను రీనేమ్ చేసినా సరే డిఈ అనేవి అలానే ఉంటాయి. ఓన్లీ న్యూ వాల్యూమ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. సో దీన్ని ఈ డి డ్రైవ్ అంటాం, దీన్ని ఈ డ్రైవ్ అంటాం, దీన్ని సి డ్రైవ్ అంటాం. సో ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు మూడు అంటే అన్ని పార్టీషన్స్ ఎందుకు చేసుకోవాలి, అంత అవసరం ఏమైనా ఉందా అంటే నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకి నార్మల్గా ల్యాప్టాప్ కొత్తగా కొనేటప్పుడు ఏం చేస్తారంటే కొందరు పార్టీషన్ చేయకుండా ఇచ్చేస్తారనమాట. పార్టీషన్ చేయకుండా ఏమవుతుందంటే ఒకటే డ్రైవ్ కనిపిస్తుంది మనకి, ఇలా నెంబర్ ఆఫ్ డ్రైవ్ కనిపించదు, మొత్తం 512 ఒక దగ్గరే ఉంటుంది అనమాట. అయితే అలా ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే 512 GB ఉంటే సపోజ్ ఇక్కడ నా దగ్గర ఇది ఉంది, ఇది ఒక మన డెస్క్టాప్ అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ డెస్క్టాప్ లో ఇదొక డ్రైవ్, ఇదొక డ్రైవ్ ఉంది నా దగ్గర. అయితే మొత్తం నా దగ్గర ఏంటంటే ఇదొక డ్రైవ్ ఉంది, ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు 512 మొత్తం 512 GB కదా. నేను ఏం చేస్తానంటే 256 GB ఇక్కడ, సరే ఎంతో కొంత 256 GB ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఒక 256 GB తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 256 GB ఉంది మీ దగ్గర, ఇక్కడ 156 GB ఉంది. మీరు ఏంటంటే పార్టిషన్ చేసుకో. సపోజ్ దీనికి సి డ్రైవ్ అనుకున్నాను, దీనికి ఏమనుకుంటే డి డ్రైవ్ అనుకుంటున్నాను. ఇది సి డ్రైవ్, ఇది డి డ్రైవ్. కానీ కొందరు ఏం చేస్తారంటే ఇలా పార్టిషన్ చేసి ఇస్తారు. కొందరు కొందరు ఏం చేస్తారంటే ఇలా పార్టిషన్ ఏమి చేసి ఇవ్వరు, ఇలా పార్టిషన్ ఏమి చేసి ఇవ్వరు అనమాట. చేసి ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఓన్లీ మన దగ్గర ఒకే ఒక డ్రైవ్ ఉంటుంది ల్యాప్టాప్ లో, ఒకే ఒక డ్రైవ్ ఉంటుంది. ఆ డ్రైవ్ ఏమవుతుందంటే ఆ డ్రైవ్ పేరు అంటే సపోజ్ ఆ డ్రైవ్ పేరు సి డ్రైవ్ అనుకుందాం. సి డ్రైవ్ అనేది అనుకుందాం ఆ డ్రైవ్ పేరు. ఈ సి డ్రైవ్ ఇందులో ఏమవుతుందంటే ఇది మొత్తం 512 GB కూడా ఇందులోనే ఉంటుంది అనమాట.
512 GB ఇందులో ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది ప్రాబ్లం, ఈ ఒక డ్రైవ్ లోనే ఈ మొత్తం ఈ మెమరీ పార్టిషన్ చేయకుండా ఇలా ఉంటే ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి విండోస్ అని ఉంది. విండోస్ ఇక్కడ చూడండి ఒక విండోస్ బటన్ కూడా ఇక్కడ విండోస్ ఇది కూడా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే విండోస్ ఓపెన్ చేస్తానో ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ ఫైల్స్ యూజర్స్ విండోస్ అని ఇక్కడ ఒక చూడండి విండోస్ అని ఉంది. నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇక్కడ విండోస్ ఎప్పుడైతే ఓపెన్ చేసినా ఇక్కడ ఏవేవో ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అనవసరం, ఏమేమో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి, మొత్తం చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇది ఏంటి విండోస్ అంటే, ఇది మనం క్లాస్లో ఇందాక చెప్పుకునేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పుకున్నాం. వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం చెప్తాం? కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అలౌ యూజర్స్ టు ఇంటరాక్ట్, కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ఓఎస్ ని మన దాంట్లో ఇన్స్టాల్ చేస్తామని చెప్తాం. ఎప్పుడైతే మనం ఒక ఓఎస్ ని ఇన్స్టాల్ చేస్తామో అది ఏం చేస్తామంటే, చాలా మంది కూడా సి డ్రైవ్ లో చేసుకుంటారు. సి డ్రైవ్ చేసుకుంటారు. సి డ్రైవ్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఓఎస్ ఇన్స్టాల్ అవుద్దో ఇక్కడ చూడండి ఇది విండోస్ అనేది, ఇది ఎప్పుడు క్రియేట్ అయింది అన్ని మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇది విండోస్, ఇది ఓఎస్ అన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, నాకు ఇలా ఒక్కటి క్రియేట్ చేయడం వల్ల, సి డ్రైవ్ ఒక్కటి క్రియేట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, నాకు సపోజ్ నాకు ఓఎస్ కరప్ట్ అయిపోయింది, నా ఓఎస్ పోయింది, ఏదో సంథింగ్ కరెక్ట్ అయిపోయింది, డేటా ఏదో మీద అయింది, మొత్తం క్రాష్ అయిపోయింది, ఓఎస్ పోయింది. ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు నేను షాప్ దగ్గరికి వెళ్తాను, భయ్య ఇలాగ నా ల్యాప్టాప్ పోయింది, సో మొత్తం ఓఎస్ కరప్ట్ అయిపోయింది, ఏం చేయాలి? అయితే వాళ్ళు ఫస్ట్ నీ క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, మీరు మీకు పార్టిషన్ మీరు ఏమైనా చేసుకున్నారా, లేకపోతే మొత్తం సి డ్రైవ్ లో ఉందంటే మీరు ఏం చెప్తారంటే, మీరు సి డ్రైవ్ లోనే ఉంది అని చెప్తారు. ఎప్పుడైతే మీరు సి డ్రైవ్ లో ఉంది అంటారో వాడు ఏమంటారంటే, నేనైతే మరి డేటా అయితే పోతుంది మొత్తం, ఏం మొత్తం మీకైతే బ్యాక్ ఏమి రాదు అని చెప్తాడు. ఎందుకంటే ఇది ఓఎస్ ఏమైందంటే ఓఎస్ కరప్ట్ అయింది అనమాట. ఓఎస్ అనేది కరప్ట్ అయింది. ఓఎస్ ఎప్పుడు కరప్ట్ అవుద్దో అప్పుడు సి డ్రైవ్ మొత్తం అప్పుడు ఏం చేస్తారంటే కొత్త ఓఎస్ వేయడమో లేకపోతే దాన్ని రిపేర్ ఏదో ఒకటి చేస్తాం. ఆ టైంలో ఏమవుద్దంటే ఈ సి డ్రైవ్ మొత్తం కూడా మళ్ళీ రీఫ్రెష్ అయిపోద్ది అనమాట. ఇందులో మొత్తం మనం ఏం చేస్తాం, మొత్తం ప్రతి ఒక్క డంప్, ఒకటే డ్రైవ్ ఉంది, ఒక డ్రైవ్ లో ఏం చేస్తాం, మనం ఒకటే డ్రైవ్ ఉంది, మన దగ్గర ఒకటే డ్రైవ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఇందులోనే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం, ఇందులోనే మన ఇమేజెస్ పెట్టుకుంటాము లేదా ఫొటోస్ పెట్టుకుంటాము, ఇందులోనే వీడియోస్ ఏమైనా పెట్టుకుంటాము, ఇందులోనే ఫైల్స్ పెట్టుకుంటాము, ఏవైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా, ఇలా మొత్తం డేటా మొత్తం పెట్టుకుంటాం మనం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇమేజెస్ వీడియోస్ ఫైల్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఎప్పుడైతే ఓఎస్ కరప్ట్ అవుతుందో అంటే ఈ డ్రైవ్ లో ఈ డేటా మొత్తం పోతుంది అనమాట. ఈ డ్రైవ్ లో ఈ డేటా మొత్తం పోతుంది అనమాట. సో అందుకే ఏం చేస్తారంటే ఈ డిఫరెంట్ అంటే మనకి పార్టిషన్ అనేది చేసుకుంటారు అనమాట. ఇలా సపరేట్ గా సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పార్టిషన్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీని అర్థమైంది కదా, ఇదేంటి ఒకే డ్రైవ్ లో ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా ఓఎస్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కరప్ట్ అయినా సరే ఏమవుతుందంటే ప్రాబ్లం వస్తుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఓఎస్ క్రాష్ అయిపోతుంది. అప్పుడు మన ఫొటోస్ ఇమేజెస్ వీడియోస్ అన్ని ఒకే డ్రైవ్ లో ఉంటాయి కాబట్టి మొత్తం డిలీట్ అయిపోతాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే దాన్ని ఏం చేస్తా అంటే నేను మళ్ళీ ఒక డెస్క్టాప్ అనుకుందాం ఇది. ఈ డెస్క్టాప్ లో నేను ఒక సి డ్రైవ్ ఒక 2 డ్రైవ్స్ ఈసారి నేను క్రియేట్ చేశాను. 2 డ్రైవ్స్ క్రియేట్ చేశాను. ఇది ఒక ఇది సపోజ్ ఇది సి డ్రైవ్, ఇది డి డ్రైవ్, ఇది డి డ్రైవ్. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇందులో ఓఎస్ ఇన్స్టాల్ చేశాను. ఓఎస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏం వాడుతున్నాం, విండోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేస్తున్నాం. విండోస్ ఓఎస్ యూజ్ చేస్తాను. ఇందులో ఏం చేశానంటే దీని పేరు ఏంటంటే, దీని పేరు నేను సపోజ్ మనకు తెలిసిందే కాబట్టి న్యూ వాల్యూమ్ అని పెట్టుకుందాం. న్యూ వాల్యూమ్ ఏంటి, న్యూ వాల్యూమ్ డి డ్రైవ్ అని పెట్టుకున్నాను నేను. దీనికి ఒక నేమ్ ఇచ్చాను నేను, ఇప్పుడు ఇది డి డ్రైవ్, ఇది సి డ్రైవ్. నేను ఇందులో ఏం చేశానంటే ఓఎస్ మాత్రమే ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇందులో విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేశాను. ఇందులో విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేశాను. ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి ఇప్పుడు, ఇందులో మనకి ఏమేమి ఉన్నాయంటే ఇందులో మనకి ఓన్లీ నేను నా ఫైల్స్ మాత్రమే పెట్టుకున్నాను. నేను ఏం ఫైల్స్ పెట్టుకున్నా అంటే ఇమేజెస్, నా పర్సనల్ డీటెయిల్స్, నా పర్సనల్ ఇమేజెస్ కానీ, నేను సపోజ్ ఏదో ట్రిప్ వెళ్ళాను, సపోజ్ ఫొటోస్ తీసుకున్నాను, ఇమేజెస్ తీసుకున్నాను, ఫొటోస్ ఆర్ ఇమేజెస్,
అవి నేను స్టోర్ చేసుకున్నాను, లేదంటే వీడియోస్ నేను స్టోర్ తీసుకున్నాను, అదే విధంగా సంథింగ్ ఎనీ అదర్ ఏమైనా ఫైల్స్ ఆ డాక్యుమెంట్స్ ఏమైనా సరే నేను అన్ని ఇందులో స్టోర్ చేసుకున్నాను. కానీ ఇందులో ఏం చేశాను, ఓన్లీ ఓఎస్ మాత్రమే ఇన్స్టాల్ చేశాను. ఇందులో రిమైనింగ్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ సినారియోలో ఏమైంది, ఒక ఓఎస్ కానీ కరప్ట్ అయితే మొత్తం డేటా అంతా పోతుంది. సో ఇది రికమెండ్ ఎవరు చేయరు, ఇది అసలు చేయకూడదు కూడా. ఇలా చేస్తే మొత్తం చెప్పాను కదా, డేటా అంతా పోతుంది ఓఎస్ కరప్ట్. ఇప్పుడు సపోజ్ ఓఎస్ కరప్ట్ అయింది, నాకు ఈ సినారియోలో ఏమైందంటే నాకు మళ్ళీ కూడా ఓఎస్ అనేది కరప్ట్ అయింది. ఇక్కడ ఓఎస్ కరప్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఓఎస్ కరప్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నువ్వు ఓఎస్ ని రీఇన్స్టాల్ చేస్తావు, లేదంటే ఆ ఓఎస్ ని తీసేసి కొత్త ఓఎస్ వేస్తావు. వేసినప్పుడు ఈ విండోస్ ఓఎస్ ఏ ఫైల్స్ అయితే ఉంటాయో, అంటే ఈ సి డ్రైవ్ ఈ డ్రైవ్ లో ఏ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటాయో అవి మాత్రమే డిలీట్ అవుతాయి. ఈ డి డ్రైవ్ లో ఏదైతే ఉందో ఈ డి డ్రైవ్ లో మనకి ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది అనమాట. ఇది ఏమి కూడా డిలీట్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఎవ్రీ వన్ ఆర్ ప్రిఫర్డ్ టు క్రియేట్ టూ డ్రైవ్స్, వన్ సి డ్రైవ్ ఆర్ ఎనీ అదర్ డ్రైవ్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీషన్, దాన్ని ఏమంటారంటే పార్టీషన్ అంటారు, దీన్ని పార్టీషన్ చేస్తారు. ఈ విధంగా నాకు ఇప్పుడు నా ల్యాప్టాప్ లో ఓఎస్ కరప్ట్ అయింది అనుకోండి, ఓఎస్ కరప్ట్ అయితే విండోస్ సి డ్రైవ్ లో ఏమేమైతే ఫైల్స్ నేను ఉంచానో అవి పోతాయి అనమాట. అంతేగాని ఈ డి డ్రైవ్ ఈ డ్రైవ్ ఏం పోవు. ఇది మనకి ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ స్టోరేజ్ లా అనమాట వర్క్ అవుతుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది అయింది. ఇప్పుడు మనం నార్మల్ గా ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా, డ్రైవ్స్ అంటే ఏంటి, ఎలా పిలవాలి వీటిని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, డివైజ్ ఒకే పార్టిషన్ చేయకపోతే ఎలా ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టిషన్ ఉంటే ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. సో దిస్ అప్రోచ్ ఈస్ రికమెండెడ్. ఇది మనం ఏంటంటే రికమెండ్ చేస్తారనమాట. ఇదేంటంటే ఇది రికమెండ్ చేస్తారనమాట. ఓకే, దిస్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇది రికమెండ్ చేయరు. దిస్ ఈస్ నాట్ రికమెండెడ్, దిస్ ఈస్ రికమెండెడ్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే మనం నేర్చుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒకటి మనం ఇప్పుడు సి డ్రైవ్ లో వర్క్ చేయము. మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది, అది రేపు నెక్స్ట్ డెమో క్లాస్ లో చెప్దాం. అదేంటంటే అసలు ఈ అప్లికేషన్స్ ఎక్కడ మనం రన్ అవుతున్నాయి, ఎక్కడ రన్ అవుతున్నాయి, ఎలా రన్ అవుతున్నాయి, దీనివల్ల ఏ విధంగా అసలు అవి డేటాని ఎలా తీసుకుంటే అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక బేసిక్ థింగ్స్ కొన్ని తెలుసుకుందాం. ఇంకొన్ని ఇప్పుడు నేను సపోజ్ మన సి డ్రైవ్ లో మనం ఏమి అసలు ఆ, మన ఇక్కడ కూడా వెళ్ళి నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి న్యూ అని ఉంటుంది, ఇక్కడ కూడా నేను చేసుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు డూ ఎనీ ప్రాక్టీస్ ఇన్ అవర్ ల్యాప్టాప్. బికాస్ సి డ్రైవ్ లో మనం ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా ఇన్స్టాల్ చేస్తాం. మన అప్లికేషన్ సాఫ్ట్వేర్ మాట్లాడుకున్నాం కదా, ఆ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఓఎస్ ఎలా అయితే మనకి ఇక్కడ విండోస్ అని వచ్చిందో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అమెజాన్ ప్రైమ్ ఏదో మన ప్రైమ్ అని మన యాప్స్ అన్ని కనిపిస్తాయి కదా, అవన్నీ కూడా ఏమవుతుందంటే మన బ్యాక్ ఎండ్ లో అంటే మన మొబైల్లో ఉంటాయి, మనం ఎప్పుడు చూడం. ఫైల్ ఎక్స్ప్లోరర్ కి వెళ్ళి చూస్తే మన మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసామంటే దానికి రిలేటెడ్ ఒక ఫోల్డర్ అనేది మన ఫైల్ మేనేజర్ లో క్రియేట్ అవుతుంది, ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా. అదే విధంగా ఇక్కడ కూడా క్రియేట్ నేను సపోజ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అని ఉన్నాయి కదా, నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి అడోబ్ అని, ఇక్కడ డిఫరెంట్ గూగుల్ అని, హెచ్పి అని, మెక్ఎఫీ అని, మైక్రోసాఫ్ట్ చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇక్కడ ఉంది. మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేయగానే మైక్రోసాఫ్ట్ 16 అని ఇలా అన్ని కూడా వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే ఒక యాప్ ఇన్స్టాల్ చేశానో అవన్నీ సి డ్రైవ్ లో వచ్చి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ డేటా అంతా కూడా సి డ్రైవ్ లో ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను సపోజ్ నా దగ్గర ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ కి వెళ్తున్నాను. స్టార్ట్ బటన్ కి వెళ్ళి నేను వర్డ్ అని టైప్ చేశాను. వర్డ్ అని టైప్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఒక వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అంటే ఇప్పుడు నేను పవర్ పాయింట్ అని క్లిక్ చేశాను. పవర్ పాయింట్ అంటే పవర్ పాయింట్ యాప్ చూపిస్తుంది. అదే విధంగా ఒక ఎక్సెల్ తీసుకుంటే ఎక్సెల్ కనిపిస్తుంది. ఇలా నేను సపోజ్ ఎప్పుడైతే ఓఎస్ కరప్ట్ అయిపోయి ఫస్ట్ మీరు ఓఎస్ ఎప్పుడైతే కరప్ట్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇవి ఏమీ కనిపించవు మనకి. ఫ్రెష్ గా మన కొత్త మొబైల్ ఓపెన్ చేసినప్పుడు మన యాప్స్ ఏమి ఉంటాయి, మన మొబైల్ యాప్స్ ఏమి ఉండవు, ఏమో వాడిచ్చిన డిఫాల్ట్ యాప్స్ కొన్ని ఉంటాయి. అదే విధంగా ఇందులో కూడా మనం ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొత్తగా కొని ఓపెన్ చేసేటప్పుడు కొన్ని యాప్స్ ఇన్బిల్ట్ యాప్స్ ఉంటాయి. తర్వాత ఈ ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ కూడా మన ల్యాప్టాప్ లో ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. కొన్ని డిఫాల్ట్ గా వాళ్ళు ఇస్తారు, కొన్ని ఏంటంటే మనం ఓన్ గా మనం చేసుకోవాలన్నమాట. అయితే నార్మల్ గా మనం ఎంఎస్ ఆఫీస్ కొనుక్కోవాలనుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. సో దానికి క్రాక్డ్ వర్షన్స్ అవి వర్షన్స్ అనేవి ఉంటాయి, అవి మనం వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు మనకు. సో అదనమాట. ఇప్పుడు నెక్స్ట్
ఇప్పుడు ఓకే. ఇప్పుడు అంటే విండోస్ సిలో మనం ఏమీ యూజ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే విండోస్ ఇక్కడ డి డ్రైవ్కి వెళ్తాను. ఈ డి డ్రైవ్కి ఎప్పుడైతే వెళ్ళానో ఇక్కడ చూడండి యారో మార్క్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ యారో మార్క్ ఎప్పుడైతే క్లిక్ చేశానో బ్యాక్ టు దిస్ పీసీ అని వస్తుంది. నేను సపోజ్ ఏం చేస్తానంటే సపోజ్ సాఫ్ట్వేర్స్ అని ఓపెన్ చేశాను. ఇది ఇలా ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ రైట్ క్లిక్ చూడండి బ్యాక్ టు న్యూ వాల్యూమ్ అని వస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి దిస్ పీసీ ఈ పీసీలో వాల్యూమ్ డి డ్రైవ్ లో సాఫ్ట్వేర్ అనే ఫోల్డర్ లో నేను ఉన్నాను అని చెప్తుంది. మళ్ళీ వస్తాను చూడు మొదటి నుండి. ఇప్పుడు దిస్ పీసీకి ఈ డ్రైవ్ ఓపెన్ చేశాను. ఈ డ్రైవ్ ఓపెన్ చేయగానే ఇక్కడ వాల్యూమ్ డి అని వచ్చిందా? ఈ వాల్యూమ్ దిస్ పీస్ అంటే దిస్ పీసీలో ఈ వాల్యూమ్ డి లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదో ఒక సాఫ్ట్వేర్ ఈ ఫోల్డర్ ఇదొక ఫోల్డర్ కదా, ఈ ఫోల్డర్ నేను ఓపెన్ చేశాను. ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. నేను సపోజ్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది వచ్చింది. అది చెప్పి ఇది ఏంటంటే ఒక పాత్ దీన్ని ఏమంటారంటే ఒక పాత్ అంటారు. పాత్ అంటే ఒక దారి అనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్ అనే ఫోల్డర్ అనేది ఈ సాఫ్ట్వేర్ అనే ఫోల్డర్ ఈ పాత్ డి డ్రైవ్ లో ఉంది అని చెప్పడానికి అనమాట. ఎక్కడ ఉంది అని చెప్పడాలంటే డి డ్రైవ్ లో ఈ ఫోల్డర్ లో నాకు ఈ సాఫ్ట్వేర్ ఉంది అని చెప్పడానికి. ఆ, అయితే సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఓపెన్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ చూడండి బ్యాక్ టు న్యూ వాల్యూమ్ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తుంటే మనం ముందు ఏదైతే ప్రతి మెథడ్ మనం చేసామో ఆ ప్రాసెస్ అంతా జరుగుద్ది. ఇక్కడ మళ్ళీ నేను ఇది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇక్కడ నేను ఫార్వర్డ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, నేను ముందు ఏదైతే వాల్యూమ్ డి వాల్యూమ్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ మళ్ళీ ఇప్పుడు నేను క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇవి ఆరో మార్క్స్. మనం బ్యాక్ వెళ్ళని మనం గేమ్స్ ఆడేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ అండ్ ఫార్వర్డ్ బ్యాక్ అని ఆడుతుంటాం కదా, అలా అనమాట ఇది కూడా. ఇది అప్ ఏంటంటే వన్ స్టెప్ బ్యాక్ అనమాట. అంటే ఒక్కొక్క ఫోల్డర్ నేను సపోజ్ ఇది క్లిక్ చేస్తే న్యూ వాల్యూమ్కి వెళ్తుంది. సపోజ్ నేను ఇది ఓపెన్ చేశాను, ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా ఓపెన్ చేశాను, ఇక్కడ ఇంటర్నెట్ డౌన్లోడ్ ఓపెన్ చేశాను, మళ్ళీ ఇది కూడా ఓపెన్ చేశాను. ఇలా ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తుంది అనమాట. చూడండి ఈ వాల్యూమ్ మళ్ళీ వచ్చేసాను అనమాట. అలా అనమాట ఇది. ఇవి ఈ విధంగా వర్క్. ఈ రీఫ్రెష్ ఏంటంటే ఈ రీఫ్రెష్ మనకి రీఫ్రెష్ తెలుసు కదా. నార్మల్గా ఇప్పుడు మనం నార్మల్ గా ఉన్నాం, అది కొంచెం రీఫ్రెష్ అవ్వండి అంటే నేను ఏం చేస్తున్నా ఏదో మొబైల్లో గేమ్స్ ఆడడం లేదా సంథింగ్ అంటే రీఎనర్జైజ్ అవుతాం మనం. అదే విధంగా ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక ఫైల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, ఆ ఫైల్ ఇక్కడ కనిపించదు. ఫైల్ మనం ఎక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఈ రీఫ్రెష్ అయిన చేస్తే మనకి అన్ని ఫైల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఎప్పుడైనా ఏదైనా ఫైల్ ఇక్కడ పేస్ట్ చేసినా ఏదైనా కనిపించలేదు అనుకోండి, కంగారు పడుకుంటే ఏం చేయాలంటే ఈ రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. ఇది రీఫ్రెష్ అనమాట. మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా సిస్టమ్ ఎగ్జాక్ట్ పొజిషన్ లో ఉంది అనేసి. ఇవి ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మనం ఫోల్డర్స్ ఎక్కడ క్రియేట్ చేసాం, డెస్క్టాప్ మీద క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ దిస్ పీసీలో ఈ వాల్యూమ్ డీకి వచ్చి ఇక్కడ నేను ఏం చేశాను, వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, వీ హ్యావ్ టు రైట్ క్లిక్ ఆన్ ద బ్లాంక్ స్పేస్. వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద రైట్. ఇక్కడ చూడండి గో టు డెస్క్టాప్ ఆర్ ఎనీ లొకేషన్. నేను డెస్క్టాప్ మీద ముందు చేశాను. ఈసారి ఏంటి ఎనీ లొకేషన్ అంటే నేను ఎక్కడైనా చేసుకుంటాను, ఇక్కడ చేసుకుంటాను, లేదంటే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను క్రియేట్ ఎనీ లొకేషన్, ఏ లొకేషన్కి వెళ్ళైనా మనం చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఎలా చేయాలి అంటే సపోజ్ నేను ఈ దిస్ వాల్యూమ్కి వెళ్ళి ఈ ఫోల్డర్స్ ఇవన్నీ ఏమైంది, ఇవన్నీ కూడా ఫోల్డర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫోల్డర్స్. ఇక్కడ చూడండి డీటెయిల్స్ అని ఉంది కదా మీకు, ఇక్కడ చూడండి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 4-5 లైన్స్ లా కనిపిస్తుంది. ఇవి లైన్స్ ఏంటి అంటే ఈ లిస్ట్ లా చూపించాలని. సపోజ్ నేను ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేయగానే ఇది మారిపోయింది చూసారా, ఏమవుతుంది ఒక ఫోల్డర్స్ అన్ని కనిపిస్తున్నాయి ఇలాగా. ఇది ఒక లిస్ట్. నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇది లిస్ట్ లా చూపిస్తుంది, ఒకళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ రెండో ఆప్షన్ అలాగా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాకుండా మనం ఏంటంటే ఇవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ వ్యూ అని ఉంటుంది. ఈ వ్యూ క్లిక్ చేసినా కూడా ఇక్కడ నుంచి కూడా సపోజ్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ లిస్ట్ టైల్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఓకే. ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఆప్షన్స్. దానికి ముందు మనం ఏం చేయాలంటే ఫోల్డర్, ఇక్కడ ఈ డి డ్రైవ్ లో నేను ఏం చేస్తుంటే రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ అని ఉంది, ఇక్కడ కూడా వచ్చింది ఆప్షన్. సపోజ్ నేను సాఫ్ట్వేర్ లోపలికి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ కూడా ఫోల్డర్ అని ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాంక్ స్పేస్ మీద రైట్ క్లిక్ చేస్తే మనం ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తానంటే ఈ సాఫ్ట్వేర్ అండ్ లోపలికి వచ్చి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, ఈ ఫోల్డర్ క్రియేట్ అయింది. నేను ఏం చేశానంటే రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేశాను. రీనేమ్ క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ ఫోల్డర్ మీద హైలైట్ అయింది. బ్యాక్ స్పేస్ యూజ్ చేసి డిలీట్ చేస్తాను, దాన్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అనేది ఒక ఫోల్డర్, సాఫ్ట్వేర్ టెక్ అనేది సంథింగ్ నేమ్ రాసుకున్నాను. ఓకే, సాఫ్ట్వేర్ టెక్ అని నేమ్ రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే నాకు మళ్ళీ ఇది ఒక ఫోల్డర్ అనమాట. ఏంటి, ఒక సాఫ్ట్వేర్ లోపల మళ్ళీ సాఫ్ట్వేర్ టెక్ లో ఇక్కడ కూడా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ నేను ఇది ఓపెన్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డర్, నేను ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు నేను. ఓకే, ఇక్కడ ఫోల్డర్ ఇన్ని చూడండి, ఈ సాఫ్ట్వేర్ టెక్ న్యూ ఫోల్డర్ ఎన్ని ఫోల్డర్స్ నేను క్రియేట్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చి కూడా నేను ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ న్యూ వచ్చి టెస్ట్ డాక్యుమెంట్ అని చేయగానే ఇక్కడ టెస్ట్ డాక్యుమెంట్ ఇది చూడండి, మనం ఎప్పుడైతే రైట్ క్లిక్ చేసి క్లిక్ చేయగానే హైలైట్ చేస్తానండి. మీరు ఏమైనా నేమ్ మారుస్తారా అని. కొందరైనా నేనేం మార్చుకోనని చెప్పి వదిలేస్తారు. కొందరు ఏంటంటే వెంటనే మార్చుకుంటారు, లేదంటే తర్వాత మార్చుకోవాలంటే నేను చెప్పినట్టే రైట్ క్లిక్ అండ్ రీనేమ్. ఓకే, సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇచ్చాం మనం, అయిపోయింది. సపోజ్ నేను ఇప్పుడు బ్యాక్ ఇక్కడ నేను ఇది ప్రెస్ చేస్తాను, బ్యాక్ వెళ్ళాలి కదా మనం. వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే ముందు ఫోల్డర్కి వెళ్ళాలంటే ఈ అప్ యారో క్లిక్ చేయాలి. చూడండి, ముందు ఫోల్డర్కి వచ్చాం. ఇది క్లిక్ చేస్తే టెస్ట్ ఫైల్ ఉంది. ఇది వన్ స్టెప్ బ్యాక్ రావాలి మనం. సో అప్ యారో, మళ్ళీ వన్ స్టెప్ అప్, మళ్ళీ అప్ యారో. నేను ఇప్పుడు ఇక్కడికి ఏం ఫైల్ ఉందో నేను ఇక్కడ ఫైల్ ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను లోపలికి వెళ్తాను. సాఫ్ట్వేర్ టెక్ న్యూ ఫోల్డర్, మళ్ళీ ఇక్కడ ఏం ఇది లేదు, ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని టెస్ట్ డాక్యుమెంట్స్ కానీ ఎన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలంటే ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. నీకు నచ్చినన్ని చేసుకోవచ్చు. అలా అనమాట ఇది. సో ఈ విధంగా మనము డెస్క్టాప్ లో దగ్గర కానీ ఏదైనా ఫోల్డర్ లో కానీ ఎక్కడైనా కూడా మనం ఏంటంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్ నాకు న్యూ ఫోల్డర్ అవసరం లేదు కాబట్టి నేను ఏం చేశానంటే డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ పాయింట్, ఈ పాయింట్ ఇదేంటంటే, సో ఇది అందరికీ క్లియర్ అయింది డ్రైవ్స్ ఏదైనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రతిసారి రైట్ క్లిక్ చేసి న్యూ క్రియేట్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసి మనం ఫైల్ క్రియేట్ చేసాం. అంటే కొందరికి డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా ఫైల్ ఇక్కడ డెస్క్టాప్ మీద ఫైల్ డైరెక్ట్ గా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి సేమ్ న్యూ, ఈసారి నేను ఫోల్డర్ సెలెక్ట్ చేయకుండా టెస్ట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేశాను. ఓకే, మళ్ళీ నాకు ఇక్కడ టెక్స్ట్ చూడండి, ఇక టెస్ట్ డాక్యుమెంట్ కి ఇలా ఉంటుంది సింబల్. నేను నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ చేశాను, న్యూ ఓపెన్ చేసి ఇది ఎక్సెల్ అని ఉంది ఇక్కడ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్. ఓకే, నేను ఇది క్లిక్ చేశాను. దీనికి ఒక ఫైల్ యొక్క ఇమేజ్ ఒకలా ఉంది. నెక్స్ట్ న్యూ క్లిక్ చేశాను, ఇంకొకటి ఉంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని, దీనికి ఒకటి. ఇలా నేను నెంబర్ ఆఫ్ సింగిల్ ఫైల్స్ కూడా నేను క్రియేట్ చేసుకోవచ్చు. అది లేదు నాకు ఇవన్నీ ఏంటి, ఇదంతా డెస్క్టాప్ మీద క్లమ్జీగా ఉంది ఇవన్నీ ఫైల్స్ అంటే, నేనేం చేస్తాను అంటే రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, హైలైట్ చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడే రీనేమ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సంథింగ్ ఏదో నేమ్, నాకు నచ్చిన నేమ్ అనేది ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ త్రీ ఫైల్స్ ని కూడా ఇందులో నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా కాపీ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ నాకు ఇక్కడ ఉండి నాకు ఈ ఫైల్స్ ఇక్కడ ఉండాలి, ఈ ఫోల్డర్ లో కూడా ఉండాలి. అవి ఎలా చేయాలి, నెక్స్ట్ ఈ ఫైల్స్ అసలు ఈ ఫైల్స్ ఇక్కడ ఉండకూడదు, ఈ ఫైల్స్ తీసుకుని ఈ ఫోల్డర్ లో ఉండాలి అంటే నేను ఆ ఫోల్డర్ లో పెడతాను. అవి ఎలా పెట్టాలి, నెక్స్ట్ ఇవన్నీ ఇందులో కాపీ చేసి, అంటే ఈ ఫైల్స్ అన్ని తీసేసి ఈ ఫోల్డర్ లో పెట్టి, ఈ ఫోల్డర్ ఇక్కడ ఉండకుండా ఇక్కడ నుంచి ఎలా దీన్ని తీసి వేరే డ్రైవ్ లో ఎలా పెట్టాలి, అదంతా కూడా అంటే నెక్స్ట్ డెమో సెషన్ లో మనం చెప్పుకుందాం. సో ఇప్పటికి మనం 2 డెమో సెషన్స్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా. నెక్స్ట్ మీకు నెక్స్ట్ అనేది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డెమో సెషన్ ఎప్పుడు అనేది. మేబీ రేపు ఉండకపోవచ్చు. సో సో నేను మెన్షన్ చేస్తాను మీకు ఎప్పుడు అనేది ఏంటనేది. సో ఓకే, సో ఇదన్నా ఎవరికి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయో ఈరోజు చెప్పిన క్లాసెస్లో ఏమైనా కానీ. నా మొబైల్ నెంబర్ని చాట్లో పింగ్ చేశాను. సో మీరు నా మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోండి, మీ అందరికీ స్టేటస్ అన్నీ వస్తాయి. మీకు అన్ని అప్డేట్స్ కానీ ప్రతిదీ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు ఒక నెంబర్ సేవ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్,
నిన్న ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో ఆ క్లాస్ నేను యూట్యూబ్ లో కాపీ చేసి అది అప్లోడ్ చేశాను. లెట్ మీ షేర్ దట్ లింక్. నేను చాట్ లో యూట్యూబ్ లింక్ కూడా పేస్ట్ చేశాను. అదే విధంగా కొన్ని అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్స్. ఇది ఇన్స్టాగ్రామ్ లింక్. ఈ లింక్ లో మీరు జాయిన్ అయితే అక్కడ మొత్తం అంటే చిన్న చిన్న షార్ట్స్ విధంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమన్నా సరే అక్కడ పేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట నేను. సో దట్ ఈస్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు, లేదంటే చాట్ లో పింక్ చేసినా సరే ఆన్సర్ ఇస్తాను నేను.